సాక్షుల రక్తం సువార్త విత్తనం, నీ రాజ్యమునకు అది బలమైన సాక్ష్యం. యేసయ్య ప్రేమకు ప్రాణం అర్పించిన నిత్య జీవ కిరీటం సిద్ధమై ఉన్నది. లోకము ద్వేషించిన భయపడలేదు, సత్యవాక్యమును దాచలేదు. యేసు నామమును ప్రకటించెను, జీవితమంతా సాక్ష్యమై నిలిచెను. మనిషిని హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు. మనిషిని మనిషిగా చూడాలి. కష్టమా? కష్టం వచ్చిన వెనుదీరగలేదు, శ్రమలు వచ్చిన మౌనమవలేదు. రక్త బిందువులతో సత్యమును బోధించెను, విశ్వాస మార్గంలో నడిచెను. నా కారు నీది, నా ఇల్లు నీది, నా జీవితము నీది, నా శరీరము నీది, నా మనస్సు నీది. సంపూర్ణముగా పానార్పణముగా పోయబడతా. ఇది పరిశుద్ధాత్ముడిచ్చే ఛాలెంజ్, ఇది పరిశుద్ధాత్ముని పిలుపు. పరిశుద్ధాత్ముడు పిలిస్తే ఇలా పిలుస్తాడు. కేవలం గెంతులేసి చప్పట్లు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయి మతంలో బతుకుతాను అని అనుకుంటే ఆల్ ద బెస్ట్ టు యూ బ్రదర్. చాలా సంతోషం, భక్తుడిగా ఉండిపో, నిన్నెవరు కదిలించక్కర్లేదు. కానీ పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక స్టెఫెన్ను లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక పౌలును లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక శీలను లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక తిమోతిని లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక తీతును లేపుతాడు. ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని పానార్పణాలుగా పోశారు. నేను మాత్రం మతంలోనే ఉంటానని అనుకుంటే ఆల్ ద బెస్ట్.